వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు గ్రామంలో ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిట అయ్యన్న ఓలుగా పిలువబడి కాలాంతరంలో ఐనవోలుగా పిలువబడుతుంది. ఇందుకు చారిత్రక ఆధారాలు లేవు. త్రిభువన మల్లు 6వ విక్రమాదిత్యునికి అయ్యన్న మంత్రి ఉన్నట్లు శాసనాధారాలు ఏదీ లేదు. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజ జాగృతిలో 108 స్తంభాలతో నిర్మించబడ్డ ఈ ఆలయం చారిత్రక నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణ మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం చాళుక్య కాలానికి చెందిన వరంగల్ భద్రకాళి దేవాలయంలో కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ, ఉత్తర భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. వీటిని కాకతీయ రుద్రదేవుడు నిర్మించారు. ముందు భాగంలో సువిశాలమైన రంగమండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాతకాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న మల్లికార్జున స్వామి యొక్క భీకరమైన విగ్రహం 4 చేతుల్లో ఖడ్గం, డమరుకం, పానపాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుప్రక్కల భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ విగ్రహాలు ఉంటాయి. వీటి ముందు భాగంలో అర్ధ పానపట్టంపై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామి మైలారం దేవుడు, కండల రాయుడు అని కూడా పిలుస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లయకారుడైన ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం. శ్రీ మల్లికార్జున స్వామి అర్ధ ప్రాణవట్ట శివలింగంలో మల్లికార్జున స్వామిగా, మూర్తి రూపంలో కండెల రాయుడు, గొల్లకేతమ్మ, బల్యమెల్లెల దేవిగా, మైలారు దేవుళ్ళుగా ఈ దేవాలయంలో ఆరాధనా క్రమం జరుగును. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. కాకతీయుల కాలం నాటి నుంచి ఉంది. మేము మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఈరోజు దేవుడి దేవల్ల మా పిల్లలతో కూడా కలిసి వచ్చి చూస్తున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. చాలా మహిమగల దేవుడు. ఐలోని మల్లన్న అంటారు, మల్లికార్జున స్వామి ఇక్కడ కొలువై ఉంటారు. చాలా ఫేమస్ అని అందరు అంటారు. మేము మంచిర్యాల నుంచి వచ్చామండి. యాక్చువల్గా అంటే హైదరాబాద్, కానీ అమ్మ వాళ్ళతో మా ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల, అక్కడి నుంచి వచ్చాము. ఇప్పటికి కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి మా నాన్న వస్తూనే ఉంటారు, మేము కూడా వస్తూనే ఉంటాం. ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్ట దైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో జరుగుతుంది. బోనం అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామి వారికి నివేదిస్తారు. అనంతరం బొగ్గు పూజారులు డమరుకాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులు వేసి జానపద జాతర స్వామివారి కథా గానాన్ని ఆలపిస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ప్రతి మాస శివరాత్రి రోజున, నజరుపట్నం మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను బొగ్గు పూజారులు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. నిత్యం స్వామివారి యొక్క కైంకర్యంలో ఈ మైలారు దేవునికి పట్నం వేయడం, ఈ పట్నం వేయడం విశేషంగా జానపదంలో పట్నాలు వేయడం, బోనాలు చేయడం జరుగును. ఆ పట్నంలో ఒగ్గు పూజారులు ఆ పట్నం యొక్క వైశిష్టాన్ని ఆ పట్నం ద్వారా తెలియజేయడం జరుగును. బోనం చేయడం, స్వామివారికి నైవేద్యంగా ఆ బోనాన్ని సమర్పించడం జరుగును. స్వామివారి వార్షిక విశేషాలు, ఉత్సవాలు ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతుంటాయి. ఇవి పంచాంగిక దీక్షతో 5 రోజుల పాటు వరుసగా అశ్వవాహనం, నంది వాహనం, పర్వత వాహనం, రావణ వాహనాలను అధిరోహించి చివరి రోజున రథరుద్ధుడై పుర వీధి సేవకు బయలుదేరుతాడు.
5వ రోజున ప్రాతకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వనంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి శ్రీపుష్య యాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతి మాస శివరాత్రి రోజున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, రుద్రహోమం అర్చకులు నిర్వహిస్తారు. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు 5 రోజులు వివిధ రూపాల్లో స్వామివారికి 5 రోజుల పాంచాన్నిక దీక్షతో త్రికుండాత్మకంగా 5 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగును. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మాసోత్సవంలో భాగంగా మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, రుద్రాహవనం, పెద్దపట్నం ఇవి నిర్వహించడం జరుగును.